రామాలయం బాలరాముని ప్రతిష్ఠించాక మంచి ఉత్సాహంగా ఉంది పార్టీ. మరి ఆ వేవ్స్ ఇక్కడ దాకా రావట్లేదు ఏంటి సార్ తెలంగాణలో? తెలంగాణలో కూడా రాముని ప్రభావం ఏం తగ్గట్లేదు. ఓకే. రాముడు ఉత్తరప్రదేశ్లో ఎంతైతే ప్రభావంగా ఉన్నాడో అంతే ప్రభావంగా మీరు గమనిస్తే తెలంగాణలో మొన్న 22 జనవరి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సహకరించలేదు. ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సెలవు దినం ప్రకటించలేదు. పార్టీలు పైన ఏం మాట్లాడుకున్నా కింద అన్ని పార్టీలు శ్రీరాముని విషయంలో ఒకటైపోయినాయి. ఓకే. ఎక్కడ చూసినా విజయోత్సాహం, ఎక్కడ చూసినా పూజలు, ఎక్కడ చూసినా కార్యక్రమాలు, ఎక్కడ చూసినా అన్నదానాలు, ప్రసాద వితరణాలు. కాబట్టి తెలంగాణలో కూడా 22 జనవరి మొత్తం కూడా రామమయం అయిపోయింది. ఏమాత్రం కూడా దేశంలో తేడా ఉంది అనేటువంటి విషయం నాకు అనిపించలేదు. ఖచ్చితంగా తెలంగాణలో రామభూమి జన్మభూమి ఏదైతుందో ఉత్సవం విషయంలో పూర్తిగా ప్రజలు అంటే రామభక్తులు అయిపోయింది. ఓకే. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా? వాస్తవంగా ఒక జాతీయవాదిగా, ఒక బీజేపీ చాలా సంవత్సరాల సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి నాయకునిగా శ్రీరాముల వారు అనగానే, లేకపోతే రాముడు అనగానే, లేకపోతే దీనికి ఎన్నికలు ఓట్లు అంటే కొద్దిగా అసహజంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రాముల వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలా, ఎన్నికల్లో మాకు ఉపయోగపడుతుంది, ఎన్నికల్లో ఓట్లు మాకు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించలేదు. ఓకే. అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, రామ రథయాత్ర అడ్వాణి గారి నుంచి ఇప్పటి వరకు కూడా దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ ఇక్కడ ఉండే పార్టీ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాముల వారి పార్టీ బీజేపీ అంటే మేము కాదు. రాముల వారి పార్టీ బీజేపీ అంటే అర్థమైంది అంటే మేము కాదు అన్నట్టే కదా. కాబట్టి రాముల వారిని తీసుకొచ్చి బీజేపీ దాన్ని లేస్తున్నారు. ఓకే. బీజేపీ పక్షాన్ని నిలబెడుతున్నారు. అంటే మమ్మల్ని మీరు రాముల వారికి మీరే ప్రతినిధులు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ కూడా, కాంగ్రెసు 22 జనవరికి మేము పోము. ఎందుకు పోము అంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి, మోదీ గారికి మేము ఆ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము పోము. మరి 22 పోరు, మరి 25 పోయినరా, లేకపోతే 26 పోయినరా, లేకపోతే 29 పోయినరా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీరామ రక్ష అంటే ఏదైనా గ్యారెంటీ, ఏదైనా వాగ్దానం ఉంటే అది శ్రీరామ రక్ష అని మనం తెలుగులో వాడతాం. బీఆర్ఎస్ వాళ్ళు శ్రీరామ రక్ష అని వాడుతుంటారు, కానీ శ్రీరామునికి మద్దతుగా మాట్లాడరు. అంటే వాళ్ళకు శ్రీరాముడు మాట్లాడితే బీజేపీకి లాభపడతాం. అంటే మీరు మొన్న ఫ్రెండ్షిప్ చేసినట్టే చేసి దెబ్బ కొట్టారు కదా, అందుకేనేమో. అంటే మేము బీఆర్ఎస్తోని ఫ్రెండ్షిప్ చెయ్యలేదు. మాకు ప్రాబ్లం ఏంటంటే మబ్బులు కదా కమ్యూనిటీకి అమ్మి మా మీద ప్రచారం చేసి మాకు నష్టం చేసిండ్రు. లేకపోతే మేము అధికారంలో కూర్చునే వాళ్ళం. ఏదో సార్ ఏదో తేడా చేశారు మీరు సార్. అంటే మేము చేయలేదు. భారత రాజకీయాలు ఎరగని ఒక కొత్త వ్యూహం అమలు చేశారేమో అని. ఏమైందంటే ఏదో ఎవరో లావార్థులు వాళ్ళు చేసింది మాకు నష్టం వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అత్యధికంగా పోరాటం చేసిన పార్టీ బీజేపీ. ఓకే. లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎప్పుడు జైలుకు పోయిన్లు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నంబర్ కనుక లెక్క పెడితే, నేను పేర్లు మాట్లాడితే చాలా వాళ్ళు ఇబ్బంది పడతారు. మొత్తం కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు నడుపుకున్న వాళ్ళేనా ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళదే, ఈ ప్రభుత్వం వాళ్ళదే. నష్టపోయింది బీజేపీ. సార్ ఇది మీరేమో బీజేపీ అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు, వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏది నమ్మాలి మేము? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతపరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయా కాదా? బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీయా కాదా? ఓకే.
ఇద్దరు కుటుంబాల పార్టీలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, గొడవలు చేసుకుంటున్నారు. అర్థమైంది? పార్ట్నర్షిప్ పార్టీలు ఇవి. ఓకే మేము కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా నడిచేటువంటి రాజకీయం మాది. ఓకే 2, నిజాము రజాకార్లకు మేము వ్యతిరేకమా కాదా? అది అందరికి తెలిసిందే. కాంగ్రెస్ రజాకార్లతో ఒప్పందాలు చేసుకున్న పార్టీ. ఓకే ఎంఐఎం కాసిం రజ్వీ స్థాపించిన ఎంఐఎంతో అనేక సంవత్సరాలు, దశాబ్దాలు పార్ట్నర్షిప్ చేసిన పార్టీ. ఓకే వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎవరు? బీఆర్ఎస్తోని. కాబట్టి ఇద్దరితోని పార్ట్నర్షిప్ చేసిన అనుభవం ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఎంఐఎం. వీళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధాన్ని ఏర్పరచగలిగేటువంటి, ఒప్పందాన్ని ఏర్పరచగలిగేటువంటి అనుభవం ఉండేటువంటి పార్టీ ఎంఐఎం. ఓకే ఎంఐఎం బద్ద వ్యతిరేక ఎవరికి? బీజేపీ అని అనుకుంటారు అందరూ. అని మీరు అట్లా అనుకోకండి. నిజానికి వీళ్ళందరికంటే కూడా బీజేపీ ఎంఐఎంఏ అలయన్స్ అనేది పెద్ద టాక్. ఇంకా అలాగే బొమ్మల రోజు ఉదయం లేస్తే రాత్రి వరకు తిట్టకుండా తిట్టినట్టు చేస్తే నువ్వు కొట్టినట్టు చెయ్యి. ఇప్పుడు తిట్టకుండా వ్యతిరేకించేటువంటి పార్టీ ఎంఐఎం, మేము వ్యతిరేకించేటువంటి పార్టీ ఎంఐఎం. కాబట్టి ఇప్పటికి కూడా నిజాము రజాకారు వారసత్వాన్ని ఎప్పుడన్నా ఎంఐఎం ఖండించడం చూసిండ్లా మీరు? ఎప్పుడన్నా వ్యతిరేకించడం చూసిండ్లా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏది ఏమైనా పర్లేదు, కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వచ్చినా పర్లేదు, బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం పక్కా, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు తెలంగాణలో. ఇది వీళ్ళు చేసినటువంటి కుట్ర ప్రచారం.